చూసుకుంటే మనకు 11 రకాలుగా అన్నది మనం దీంట్లో ఇన్కమ్ అన్నది తీసుకోవచ్చు. ఇంకా 11 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది మనం తీసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి రీటైల్ బోనస్ అండి. రీటైల్ బోనస్ అన్నది జనరల్ గా రీటైలింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేరే కంపెనీస్ ఏవైనా XYZ ఏదైనా కంపెనీ చూసుకున్నా కూడా ఎంత ఉంటుందంటే 30%, 40%, మోస్ట్లీ 50% అనేది రిటైలింగ్ మార్జిన్స్ ఉంటాయి. బట్ మన దగ్గర కోవే కంపెనీలో రిటైలింగ్ చేసుకుంటే రిటైల్ బెనిఫిట్ ఎంత ఉంటుందంటే 20% నుంచి మొదలు పెట్టుకొని 140% వరకు అన్నది మనము ఈ రిటైలింగ్ మీదనే అన్నది ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దిస్ ఇస్ ది ఫస్ట్ ఇన్కమ్ అన్నమాట. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ బోనస్. టీమ్ అంటే ఏంది? మనము కొంతమందిని అన్నది ఒక గ్రూప్ లాగా అన్నది టీమ్ గా తయారు చేసుకుంటుంటే ఆ టీం ద్వారా మనకు వచ్చేది జనరల్ నెట్వర్క్ భాషలో చెప్పుకుంటే డైరెక్ట్ ఇన్కమ్ అన్నమాట. ఇది మనకు 20% వరకు అనేది 10%, 20% వరకు అనేది మనం తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ బోనస్. ఈ టీము డెవలప్ కావడానికి అనేది అంటే వాళ్ళు పెంచుకుంటూ ఇన్కమ్ పెంచుకోవడానికి అనేది ఈ ఇన్కమ్ వచ్చేసి మనం ఇక్కడ మ్యాచింగ్ జనరల్ గా బైనరీ కాన్సెప్ట్ అనేది కాబట్టి మ్యాచింగ్ ఇన్కమ్ అన్నట్టు దాన్ని ఇక్కడ డెవలప్మెంట్ బోనస్ అని చెప్పడం జరుగుతుంది. ఇది 10% నుంచి 12% వరకు అనేది తీసుకోవచ్చు. దిస్ ఇస్ థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఎలైట్ బోనస్. మ్యాచింగ్ ఇన్కమ్ మనకు ఎక్స్ట్రా అన్నది విత్ కండిషన్స్ అన్నది 1 year లోపల అన్నది మనం చేసిన బిజినెస్ మీద అన్నది 80,000 నుంచి 6,40,000 వరకు అన్నది ఎక్స్ట్రా అన్నది తీసుకోవచ్చు. ఇది ఎలైట్ బోనస్ అన్నది ఇంకో బెనిఫిట్ అన్నమాట. అదే విధంగా మనకి దీంట్లో ప్రమోషన్స్ ఉంటాయి. ప్రమోషన్స్ లో డైమండ్ ప్రమోషన్ అన్నది తీసుకున్నప్పుడు మనకు 1% అన్నది క్వార్టర్లీ అంటే కంట్రీ బోనస్ అన్నమాట. ఇది మొత్తం టోటల్ ఇండియా మొత్తం మీద జరిగిన బిజినెస్ లో 1% తీసుకొని మనకు క్వార్టర్లీ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది అచీవ్ వచ్చింటే అంతమంది. ఇది ఒక రకమైనది. నెక్స్ట్ బయట మనం ఫీల్డ్ లో తిరిగి ఎక్స్పెన్సెస్ పెట్టుకొని తిరిగి ఖర్చు చేసుకొని టీం డెవలప్ చేస్తాం కాబట్టి ఆ ఖర్చుల నిమిత్తం అన్నది టూరిజం ఫండ్ అని మనకు కంపెనీ ఇస్తుంది. అది 1%, 80,000 ఇయర్లీ వన్స్ అన్నది మనకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇంకా టీం పెరుగుతూ పోతున్నప్పుడు మనకు తిరగడానికి అనేది అనుకూలంగా ఉండడానికి కార్ ఫండ్ అని ఇస్తుంది. అది కూడా ఇయర్లీ వన్స్ 1%, 8 lakhs rupees అన్నది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రమోషన్ తీసుకున్నప్పుడు యాచ్ ఫండ్ అని అది 1% మనకు 20 lakhs ఇయర్లీ వన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి లగ్జరీ విల్లా ఫండ్ అనేది 1%, 40 lakhs ఇయర్లీ వన్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ గా ఎక్కడైనా కూడా ఈ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, వేరే హౌస్ ఫండ్ ఇటువంటివన్నీ కూడా వన్ టైం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది వేరే కంపెనీస్ లో. బట్ మన దగ్గర మాత్రము ఇవి ఇయర్లీ వన్స్ అంటే 80,000 ప్లస్ 8 lakhs అంటే 8,80,000 ప్లస్ 20 lakhs అంటే 28,80,000 ప్లస్ 40 lakhs అంటే 68,80,000 అన్నది ఇయర్లీ అన్నది మనకు ఎవ్రీ ఇయర్ తీసుకునే అవకాశం. దిస్ ఇస్ ది బ్యూటీ అన్నది. దీంట్లో ఒక్కసారి ఇవ్వడం కాదు, ప్రతి సంవత్సరం అన్నది 68,80,000 అన్నది ఈ ఫండ్స్ అన్నది మనం బోనస్ రూపంగా ఇవి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 10th వన్ గ్లోబల్. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే 26 కంట్రీస్ లో అన్నది బిజినెస్ రన్నింగ్ లో ఉంది. సో ఈ బిజినెస్ లో 0.5% అన్నది తీసి ఎంతమంది అచీవ్ అయ్యారో లాస్ట్ టార్గెట్ కు 8th ర్యాంక్ అన్నమాట అయిన వాళ్ళకు 0.5% అన్నది మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎంతమంది అచీవ్ అయితే వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇయర్లీ వన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ పాయింట్ ఒకటి వచ్చేసి ఇక్కడ క్యాష్ బ్యాక్ ఆఫర్ 100% అన్నది ఉంది. ఇక్కడ మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఇవి దీంట్లో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కూడా కంపెనీ ఏమంటుందంటే 15 days అన్నది క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉన్నది. మీకు ప్రొడక్ట్ నచ్చక, మిషన్ నచ్చక ఏవైతే ప్రొడక్ట్స్ అవి తీసుకున్నారో మీకు నచ్చలేదు అనుకోండి, రిఫండ్ పాలసీ అన్నది కొన్ని కండిషన్స్ ప్రకారం మీకు నచ్చలేదు అని అవి మీరు ప్రూవ్ చేయగలిగితే మీకు 100% అన్నది మీరు కట్టిన డబ్బులు రిటర్న్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రీపర్చేస్. ఇది నచ్చని వాళ్ళకి అన్నది రిటర్న్ చేసే పాలసీ ఉంది. అదే విధంగా బాగున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ రీపర్చేజ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. సో రీపర్చేజ్ మీద కంపెనీ ఏం చేస్తుంది, 1:1 మీరు
ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు, లేదంటే డైలీ పర్సనల్ యూజ్ ఐటమ్స్ ఏవైనా పర్చేజ్ చేసినప్పుడు ఒకటి కొన్నారనుకోండి, ఇంకోటి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 1+1 మనకు లైఫ్ టైం ఆఫర్ అనమాట ఇది. ఓకే అండి. 1:1 ఆర్ 1+1 అన్నది మనకు ఫర్ ఎవర్ అన్నది ఇక్కడ ఇస్తుంది ఈ కాంపిటీషన్ ప్లాన్. సో ఇది దీంట్లో వచ్చేసి మనకు పర్చేజ్ చేసేటప్పుడు డెవలప్మెంట్ సేల్స్ అండ్ రిపీట్ సేల్స్. అంటే డెవలప్మెంట్ సేల్స్ అంటే ఫస్ట్ టైం పర్చేజ్ చేస్తున్నాయి, రిపీట్ సేల్స్ అంటే రీపర్చేజ్ చేస్తున్నాయి అని రెండు రకాలుగా అన్నది డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనము ఫస్ట్ జాయినింగ్ చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళని చేస్తున్నాం కాబట్టి మనకి ఈ డెవలప్మెంట్ సేల్స్ కింద అన్నది మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ టీమ్ బోనస్, డెవలప్మెంట్ బోనస్, ఎలైట్ బోనస్ ప్లస్ ఈ బోనస్లు అన్ని ఇవన్నీ కూడా మనకు డెవలప్మెంట్ సేల్స్ కిందకి వచ్చేస్తుంది. రిపీట్ సేల్స్ లో వచ్చేసి రిపీట్ సేల్స్ లో 1:1 అనేది ఒకటి ఉన్నాము, ఇంకోటి ఫ్రీ ఇస్తారు. బట్ 50% అనేది మనకు దాంట్లో పాయింట్స్లలో అనేది క్యాల్కులేషన్ జరిగే అవకాశం ఉంది. ఓకే. అయితే మన కంపెనీ వచ్చేసి 26 కంట్రీస్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు $80 $1 చొప్పున అనేది ప్రామాణికంగా తీసుకొని అనేది పాయింట్స్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది. మనము ఎంత పర్చేజ్ చేస్తున్నామో అవన్నీ కూడా ఒక క్యాల్కులేషన్ అనేది $80 చొప్పున క్యాల్కులేషన్. అయితే దీంట్లో వచ్చేసి మనం దీంట్లో ర్యాంక్స్ కార్డ్స్ సిస్టమ్ ఉన్నాయి అనమాట. 4 రకాల కార్డ్స్ ఉన్నది. దీంట్లో అక్యుములేషన్ ప్లాన్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్యుములేషన్ ప్లాన్ మనది. దీనిలో రిజిస్ట్రేషన్ అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా అన్నది మన పేరు, సెల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మన ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ బ్యాంక్ ది క్యాన్సిలేషన్ చెక్ ఫొటోస్ అన్నది అప్లోడ్ చేసినామంటే చాలు మనం దీంట్లో డిస్ట్రిబ్యూటర్ అయిపోతున్నాము. డిస్ట్రిబ్యూటర్ కాగానే కంపెనీ ఏం చేస్తుంది, ఎంఆర్పి నుంచి మనము డిపి మీద అన్నది పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు పెట్టిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏవైనా కూడా మనకు ఎంఆర్పి మీద కాకుండా డిపి మీద మనం డిస్ట్రిబ్యూటర్ వెళ్ళాం కాబట్టి డిపి మీద తీసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ డిపి మీద మీరు పర్చేజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ డిపి రేటు మీదనే $6,400 వరకు మీరు ఎప్పుడైతే పర్చేజ్ చేసిండ్రో మీరు ఒకేసారి అనేది 6,400 ఒకేసారి అనేది ప్రొడక్ట్ పర్చేజ్ చేయొచ్చు. లేదు ఓ ఓ ఒకసారి అనేది $1,000 పర్చేజ్ చేసిండ్రు, ఇంకో 2 రోజుల తర్వాత ఇంకో 2,000 చేసిండ్రు, ఇంకో వారం తర్వాత 3,000 చేసిండ్రు. ఇట్లా మొత్తము మీరు అక్యుములేషన్ లో మీరు చేసిన అన్ని కలుపుకుంటూ 6,400 మీరు ఎప్పుడైతే మీ పేరు మీద మీ ఐడి మీద పర్చేజ్ చేసిండ్రో యూ బికమ్ యాజ్ ఏ ఫస్ట్ బ్రాంజ్ కార్డ్ అని అంటారు అనమాట. ఇది ఫస్ట్ అన్నమాట మనకు ప్రమోషన్ అంటే మనం పొజిషన్. సెకండ్ వచ్చేసి 20,000 మీరు ఎప్పుడైతే పర్చేజ్ చేసిండ్రో మీ ఐడి మీద అంటే ఆల్రెడీ 6,400 పర్చేజ్ చేసిండ్రు, రిమైనింగ్ బ్యాలెన్స్ 13,000 అయితే మీరు పర్చేజ్ చేసిండ్రో యూ బికమ్ యాజ్ ఏ సిల్వర్ ర్యాంక్ అని. సిల్వర్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ నుంచి నెక్స్ట్ ప్రమోషన్ గోల్డ్ అని అంటే ఇంకొక 20,000 ఆల్రెడీ పర్చేజ్ చేసిండ్రు, ఎక్స్ట్రా ఇంకొక 20,000 పర్చేజ్ చేసిండ్రు అంటే మీరు గోల్డ్ గా అయిపోతారు అనమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ప్లాటినం అంటే 80,000 అన్నది మన ఐడి మీద పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేస్తే మనం ప్లాటినం అవుతుంది. అయితే ఇక్కడ కంపెనీ ఒక ఆఫర్ ఏం పెట్టిందంటే గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మనం చెప్పుకున్న ప్రొడక్ట్స్ లో మనకు మ్యాజిక్ డివైస్ అనేది అయితే చెప్పుకున్నామో ఆ మ్యాజిక్ డివైస్ మనకు కాస్ట్ వచ్చేసి 48,000 ఎంఆర్పి ఉంటుంది, డిపి వచ్చేసి 40,000. మనం ఒక మ్యాజిక్ డివైస్ పర్చేజ్ చేసిన మన ఐడి మీద అని అంటే డైరెక్ట్ మనము గోల్డ్ కార్డ్ మీదకి వచ్చేసినట్టు. సో మనం ఎట్లయితే గోల్డ్ కార్డు తీసుకున్నామో మనకు తెలిసిన వాళ్ళను ఒక ఇద్దరిని అన్నది మనం కంపెనీకి పరిచయం చేసినాం అనుకోండి, వాళ్ళు కూడా గోల్డ్ కార్డు తీసుకుంటే మీరు డైరెక్ట్ అన్నది ప్లాటినం కు అన్నది వెళ్ళే అవకాశం ఉంది. మీరు మీ ఐటీ మీద పర్సనల్ గా ఇంకొక 40,000 పర్చేజ్ చేయవలసిన పని లేదు. క్లియర్ అండి. ఇది గోల్డ్ ఒక ఇద్దరిని గోల్డ్ ఇంట్రడ్యూస్ చేస్తే చాలు యూ బికమ్ యాజ్ ఏ ప్లాటినం. ఇది మన పొజిషన్. ఈ పొజిషన్ ను బట్టి పిండి కొద్ది రొట్టె. మనం ఏ ర్యాంక్ లో ఉన్నాము, బ్రాంజ్ లో ఉంటే బ్రాంజ్ కమిషన్స్ వస్తాయి, సిల్వర్ లో ఉంటే సిల్వర్ వస్తాయి, గోల్డ్ ఉంటే గోల్డ్ వస్తుంది, ప్లాటినం ఉంటే ప్లాటినం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్యుములేషన్ ప్లాన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్లాటినం కు అన్నది ఫాస్ట్ గా పోవచ్చు. ఎంత ఫాస్ట్ గా పోతే అంత ఎక్కువ ఇన్కమ్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ దీంట్లో మనము కొత్త వాళ్ళను అనేది కంపెనీకి పరిచయం చేస్తుంటాం కాబట్టి మన టీం అన్నది పెరుగుతూ వస్తుంది కాబట్టి అది టీం
సేల్స్ బోనస్ అన్నది మొదటి ఆదాయము. బ్రౌన్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా బ్రౌన్స్ వాళ్ళు బిజినెస్ చేస్తే, కొత్త వాళ్ళని పరిచయం చేస్తే వాళ్ళకు ఎంత వస్తుంది? 10% మాత్రమే కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. రెండోది వచ్చేసి సిల్వర్ మీద వచ్చేసి 13%, గోల్డ్ మీద వచ్చేసి 16%, అండ్ ప్లాటినం మీద వచ్చేసి 20% అనేది కమిషన్ తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్ మీ ఐడితోని వేరే వాళ్ళను స్పాన్సర్ చేసినప్పుడు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బీసీఎం మీరు ప్లాటినం అయిన దానికి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. మీరు ప్లాటినం అయిపోయి ఒక బీసీఎం అనేది మిషన్ అనేది మీరు సేల్ చేసింది అనుకోండి, ఒక వ్యక్తితోని సేల్ చేసినప్పుడు అతను కట్టింది ఎంత? 54,400 రూపీస్ కడుతున్నాడు. అయితే ఇక్కడ 80 రూపీస్ అనేది మనకు డాలర్ కాస్ట్ కాబట్టి మనకు ఒక పాయింట్ వస్తుంది 80 రూపీస్ కాబట్టి. దీని మీద పాయింట్స్ ఎన్ని వస్తాయంటే మనకు 35,360 పాయింట్స్ వస్తున్నాయి. దీని మీద మనం ఉన్న పొజిషన్ ఏంది? ఇది ప్లాటినం కాబట్టి, ప్లాటినం అంటే 20% కాబట్టి ఇక్కడ మనకు వచ్చే కమిషన్ అనేది 7,072 రూపీస్ అన్నది మనకు కమిషన్ వస్తుంది. ఒక బీసీఎం అన్నది మనం డైరెక్ట్ గా సేల్ చేస్తే, డైరెక్ట్ గా ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, అతనే ఆ ఐడి అన్నది చేసుకుంటాడు, పేరు సెల్ నెంబర్ అవి పెట్టేసి ఆటోమేటిక్ ఆయన పేరు మీద మనం పర్చేజ్ చేసినందుకు డైరెక్ట్ గా మన ఐడితో చేసినందుకు మనకి 7,000 చిల్లర 7,072 వస్తుంది. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్ డివైస్ చేసినాం అనుకోండి, దీని మీద వచ్చేసి మనకు 26,000 అన్నది పాయింట్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి 5,200 అన్నది మనకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. అదే ఒక పేస్ట్ మామూలు డైలీ యూజ్ చేసుకునే పేస్ట్ వేసుకున్నాం అనుకోండి, పేస్ట్ మీద చూసుకుంటే మనకు 13 రూపాయల 60 పైసలు అన్నది మనకు వచ్చే అవకాశం. ఇట్లా మన దగ్గర ఉన్న 16 ప్రొడక్ట్స్ మనము డైరెక్ట్ గా ఎంత మందినైనా పరిచయం కంపెనీకి అనేది చేసుకుంటే మనం ఉన్న పొజిషన్ బట్టి 10%, 13%, 16%, 20% కమిషన్స్ అన్నది తీసుకోవచ్చు. ఇది మొదటి ఆదాయము, ఇది టీమ్ బోనస్ అంటే. రెండోది వచ్చేసి ఇది మ్యాచింగ్ బోనస్ అని అంటే, దీన్నే డెవలప్మెంట్ బోనస్ అని మన కంపెనీ చెప్తుంది. జనరల్ గా బైనరీలో లెఫ్ట్ టీము రైట్ టీము రెండు కలిపితే 1:1 మ్యాచింగ్ అన్నమాట. జత, ఈ జతకు అన్నది మనకు కమిషన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అది మనం ఉన్న పొజిషన్ బట్టి బ్రాంజ్ లో అయితే మనకు 8%, సిల్వర్ లో అయితే 10%, గోల్డ్ అయితే 11%, అండ్ ప్లాటినం అయితే 12% అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్లాటినం నుండి పీసీఎం సేల్ చేస్తే ఎంత వచ్చింది? 7,000 చేంజ్ వచ్చింది, మనకు 7,072. ఇంకో పర్సన్ కూడా చేశారు, రెండో పర్సన్ రైట్ వేసారు, సో లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు వచ్చింది. సో 14,000 చిల్లర అన్నది మనకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. కానీ ఈ రెండు 1:1 జత అయినాయి కాబట్టి ఇది 12% మన క్యాల్కులేషన్ ఎంత వస్తుందంటే 4,243. అంటే టోటల్ గా ఒక ఇద్దరిని ఈ రెండు బీసీఎంలు మనం డైరెక్ట్ సేల్ చేస్తే మనకు వచ్చేది 18,387 రూపీస్ అనేది మనకి ఇన్కమ్. అదే విధంగా మ్యాజిక్ డివైస్ చూసినాం అనుకోండి, ఇది 40,000 ఈ రెండు అనేది మనం సేల్ చేయగలిగితే మనకు వచ్చే ఇన్కమ్ అనేది 13,000 చేంజ్ అనేది మనకు ఇన్కమ్ వస్తుంది. అయితే ఇక్కడ బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మనకు 12% ప్లాటినం లో ఉంటాయి కాబట్టి మనం ఏ ర్యాంక్ లో ఉంటే ఆ ర్యాంక్ బట్టి 8, 10, 11 అండ్ 12% మనకు కమిషన్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఉన్న పొజిషన్ ను బట్టి బ్రౌన్స్ కి వచ్చేసి ఈ బైనరీ ఇన్కమ్ మనం 40,000 మాత్రమే పర్ వీక్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈ మ్యాచింగ్ ఇన్కమ్, బైనరీ ఇన్కమ్ వారం వారం క్లోజింగ్ ఉంటుంది. వీక్లీ పేమెంట్ అనేది 40,000 తీసుకోవచ్చు, అంతకు ఎక్కువ తీసుకోలేము మనము బ్రౌన్స్ లో ఉంటే. మరి ఏం చేయాలి అప్పుడు? ఆటోమేటిక్ 40,000 కంటే ఎక్కువ మనకు వారం వారం సంపాదించాలంటే మనం కంపల్సరీ సిల్వర్ కు అన్నది పోవాలి. సిల్వర్ పోవాలంటే 20,000 మన ఐడి మీద పర్చేజ్ చేస్తాము, ఆటోమేటిక్ వీక్లీ లిమిట్ వచ్చేసి 1,36,000 పర్ వీక్ తీసుకునే అవకాశం ఉంటుంది. 1,36,000 కూడా కాదు, ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే మనం గోల్డ్ కు అనేది పోవాల్సి వస్తుంది. గోల్డ్ లిమిట్ ఎంత అంటే 2,56,000 పర్ వీక్ మ్యాచింగ్ ఇన్కమ్. గోల్డ్ 2 lakhs కూడా కాదు, నాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కంపల్సరీ ప్లాటినం అన్నది మనం తీసుకోవాలి. ప్లాటినం తీసుకుంటే వీక్లీ మ్యాచింగ్ ఇన్కమ్ 4,40,000 అన్నది మనం ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో దిస్ ఇస్ ది మ్యాచింగ్ ఇన్కమ్. ఇది డెవలప్మెంట్ బోనస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు కంపెనీ ఏం చేసిందంటే ఒక ప్లాన్ ఇచ్చింది మనకు, ప్రతి ఒక్క వ్యక్తి 40,000 పెట్టి 50,000 పెట్టి మిషన్స్ తీసుకోకున్నా కూడా డైలీ యూజ్ చేసుకునే మన హెల్త్ కేర్ ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అన్నది కాకుండా ఇంట్లో వాడుకునే డైలీ యూజ్ చేసుకునే సబ్బులు, షాంపూలు ఏవైతే ఉన్నాయో, బాడీ లోషన్స్ ఇలాంటివి అన్నది మనం తీసుకున్నా కూడా
మినిమం ప్యాకేజ్ ఎంత మనకు 6400 కాబట్టి 6400 ప్యాకేజ్ మనం తీసుకుంటే దానికి కాస్ట్ ఎంత అవుతున్నది? టోటల్ గా 6400 చేంజ్ అనేది నాకు చూపించడం జరుగుతుంది. కానీ అదే ఎంఆర్పి చూసుకుంటే 7747 రూపీస్ ఎంఆర్పి వస్తువులు మనం ఒక్కసారి పర్చేజ్ చేసాం. జీవితంలో ఒకే ఒక్కసారి అన్నది డైరెక్ట్ గా మనం పర్చేజ్ చేసేది 6400 రూపాయలు మనం పర్చేజ్ చేస్తూ ఇది బాగున్నది బాబు చూడు అని చెప్పేసి మనం ఒక ఇద్దరిని అన్నది ఒక 1 మంత్ లోపల ఇద్దరిని పరిచయం చేసాం అనుకోండి ఈ కంపెనీకి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా 6400 సరుకులు లైఫ్ లో వన్ టైం అన్నది ఒకసారి కొనుక్కుంటూ 1 మంత్ లో ఇద్దరిని కొత్త వాళ్ళని చేసుకుంటూ పోతుంటే ఇక్కడ 12 నెలల లోపల ఎవరు వాళ్ళు ప్రతి వ్యక్తి ఈ ఈ మంత్ లో జాయిన్ అయిన నెక్స్ట్ మంత్ వరకు అనేది ఇద్దరిని చేస్తుంది. నెక్స్ట్ మంత్ లో జాయిన్ అయిన ఇద్దరు ఆ నెక్స్ట్ మంత్ వరకు అనేది ఇంకో ఇద్దరిని అట్లా ఒక 12 నెలలు ఎవరు వాళ్ళు 1 మంత్ లో ఇద్దరిని చేసుకుంటూ పోతుంటే వాళ్ళకు వచ్చే ఈ మ్యాచింగ్ ఇన్కమ్ కింద వాళ్ళు మనం డైరెక్ట్ ఇద్దరినే చేసాం కానీ ఎవరు వాళ్ళు వాళ్ళ గురించి కింద ఇద్దరిని చేసుకుంటూ పోతుంటే అది మనకు మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత వస్తుంది అని అంటే 20,97,000 చిల్లర అన్నది మనకు ఓన్లీ బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఇచ్చిన అమౌంట్ 6400 కొని అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయ్యి ఆ చిన్న ఫార్ములా. ఓకే, అయితే ఇది కాకుండా ఇంకో ఇన్కమ్ చూసుకుంటే ఎలైట్ బోనస్ అని కంపెనీ చూపెట్టింది. ఈ ఎలైట్ బోనస్ అనేది కంపెనీ 2 కండిషన్స్ పెట్టింది. ఒక కండిషన్ ఏంటంటే మీరు ప్లాటినం అయి ఉండాలి అన్నది మొదటి పాయింట్. రెండోది వచ్చేసి ఇక్కడ జాయిన్ అయిన డేట్ నుంచి 12 నెలల టైం పెడుతుంది. ఆ 12 నెలల లోపల మీరు మీ టీం ద్వారా అన్నది మ్యాచింగ్ ఇన్కమ్ 1,60,000 రూపాయలు తీసుకుంటే మీకు అదనంగా ఎక్స్ట్రా అన్నది 80,000 రూపాయలు ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తా అంటున్నారు. అదే మీరు 7,20,000 రూపాయలు అనేది తీసుకున్నారనుకోండి బైనరీ ఇన్కమ్ మ్యాచింగ్ ది 2,40,000 ప్లస్ 80,000 అన్నది మీకు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు 1 ఇయర్ లోపల 14,40,000 మీరు బైనరీ ఇన్కమ్ తీసుకోగలిగితే మీకు వచ్చేసి ఈ 3 రకాలు కలిపి మొత్తము 6,40,000 ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. సో సింపుల్ గా మనం మాట్లాడుకుంటే ఇంతకు ముందు 6,400 అనేది మనము ప్లాన్ చెప్పుకున్నాం కాబట్టి ఎవరు వాళ్ళు 1 మంత్ లో ఇద్దరిని చేసుకుంటూ పోతే మనకు వచ్చే 20 లక్షల amount తో పాటుగా ఈ 6 లక్షలు కూడా ఆటోమేటిక్ యాడ్ అయిపోయి 27,37,536 రూపాయలు అన్నది మనం తీసుకునే అవకాశం ఉంది ఈజీగా. ఓకే అండి. సో దీంతో పాటుగా కంపెనీ మనకు ప్రమోషన్స్ ఎక్కడైనా పైసా వస్తేనే సరిపోదు, పైసతో పాటు మనకు ఒక గుర్తింపు, ఒక ర్యాంక్, అచీవ్మెంట్స్ అన్నది కావాలి కాబట్టి కంపెనీ ఒక 8 ర్యాంకులు అన్నది పెట్టడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ర్యాంక్ అన్నది ఎమరాల్డ్ ర్యాంక్ అని చెప్పుకోవడం జరిగింది. మనము కంపెనీకి పరిచయం చేసిన ఇద్దరు ఏ బి ఏ టీం బి టీం అని 2 టీంలు లేదా లెఫ్ట్ పర్సన్ రైట్ పర్సన్ ఈ ఇద్దరి ద్వారా అన్నది ఎవరు వాళ్ళు వాళ్ళ కింద బిజినెస్ చేసుకుంటూ పోతుంటే ఆ బిజినెస్ అంతా కూడా మనం చేసినట్టుగా కంపెనీ భావిస్తూ లెఫ్ట్ టీమ్ లో వచ్చేసి 12 లక్షలు, రైట్ టీమ్ లో వచ్చేసి 12 లక్షలు బిజినెస్ మన కింది వాళ్ళు చేసినంత మనం చేసినట్టుగా భావిస్తూ కంపెనీ మనకు 12 లక్షలు కంప్లీట్ కాగానే ఎమరాల్డ్ అనే ఒక ర్యాంక్ అనేది మనము తీసుకుంటున్నాము. ఈ ఎమరాల్డ్ ర్యాంకర్స్ ఈ ఫోటోలో చూపెట్టిన వ్యక్తులు ఇండియాలో ఇంతమంది అన్నది తీసుకున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సఫైర్ ర్యాంక్ అనేది సెకండ్ ర్యాంక్. దీనికి 24 lakhs లెఫ్ట్, 24 lakhs రైట్ బిజినెస్ అన్నది మన టీం ద్వారా జరిగితే చాలు. వాల్యూ అంత 24 లక్షల బిజినెస్ అనేది లెఫ్ట్, 24 లక్షల బిజినెస్ రైట్ కంప్లీట్ అయిపోతే షఫైర్ అవుతున్నాము. ఇది సెకండ్ ప్రమోషన్ అన్నమాట. ఇక్కడ ఇండియాలో ఇంతమంది అన్నది ఇప్పటి వరకు షఫైర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మూడోది థర్డ్ ప్రమోషన్ వచ్చేసి డైమండ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. డైమండ్ దగ్గర కంపెనీ మొదటి రెండో ఏంది మనకు గుర్తింపు హోదాను మాత్రమే కలిగిస్తున్నాయి. మూడోది హోదాతో పాటుగా మనకు ఆదాయాన్ని కూడా ఇస్తుంది. అది ఏ విధంగా ఇస్తుంది అంటే ఇండియాలో జరిగిన బిజినెస్, భారతదేశం మొత్తం మీద జరిగిన బిజినెస్ లో 1% అనేది తీసి పక్కన పెట్టి ఇక్కడ డైమండ్ కావాలంటే కండిషన్ లెఫ్ట్ లో 48,000, రైట్ లో 48, సారీ
48 lakhs, రైట్ లో 48 lakhs బిజినెస్ అనేది మన టీం ద్వారా కంప్లీట్ అయితే చాలు. అంత బిజినెస్ వాల్యూ కంప్లీట్ చేసుకుంటే డైమండ్ అవుతున్నాము. డైమండ్ అయినప్పుడు మనకు ఈ 1% కంట్రీలో జరిగిన బిజినెస్ మొత్తం 1% తీసి పక్కన పెట్టి మనకు ఎంతమంది అచీవ్ అయ్యారో అంతమందికి అనేది పంచడం జరుగుతుంది. అది 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ అనేది పేమెంట్ చేస్తారు అనమాట. ఇది డైమండ్ ర్యాంక్ అని. ఇక్కడి వరకు ఈ మొదటి 3 ర్యాంక్ల వరకు డైమండ్స్ ఇంతమంది ఇప్పటి వరకు అయిన వాళ్ళు ఉన్నారు. ఈ డైమండ్స్ వరకు కంపెనీ ఏం చేస్తుంది, ఓన్లీ బిజినెస్ వాల్యూమ్ మాత్రమే అడుగుతుంది. మీ లెఫ్ట్ టీము రైట్ టీము వాల్యూమ్ అడుగుతుంది. బట్ 4వ ప్రమోషన్ అన్నది 1 స్టార్ డైరెక్టర్. మన మన టీమ్ లీడర్ జోషి గారు అన్నది 1 స్టార్ డైరెక్టర్ ఈ పొజిషన్ లో ఉన్నారు, మనం గైడ్ చేస్తున్నారు. సో మరి ఈ పొజిషన్ కావడానికి అన్నది లెఫ్ట్ లో ఒక డైమండ్, రైట్ లో ఒక డైమండ్ కంపల్సరీ అన్నది కావాలి. అంతకుముందు 3 ర్యాంకులు ఏమన్నారంటే బిజినెస్ వాల్యూమ్ అడిగారు. బట్ ఇక్కడ 1 స్టార్ డైరెక్టర్ కావాలంటే కంపల్సరీ డైరెక్టర్ డైమండ్, లెఫ్ట్ లో ఒక డైమండ్, రైట్ లో ఒక డైమండ్ అయితే 80,000 రూపాయలు అన్నది మనకు ట్రావెల్ ఫండ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. టూరిజం ఫండ్ అన్నది 80,000 రూపాయలు అన్నది ఇయర్లీ వన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ రోజు వరకు వచ్చిన 1 స్టార్ డైరెక్టర్స్ ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి మనకు. లాస్ట్ లో రైట్ సైడ్ కింద అన్నది మన సార్ ఉన్నది జోషి గారికి. నెక్స్ట్ వన్, దీని తర్వాత వచ్చేసి మనము 3 స్టార్, 1 స్టార్ తర్వాత 3 స్టార్ అన్నది పొజిషన్ అనమాట. 3 స్టార్ కావాలంటే 1 స్టార్ పర్సన్స్ మన కింద అన్నది మన టీంలో 3 ఉండాలి. అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. మొత్తం ఓవరాల్ గా 1 స్టార్ డైరెక్టర్స్ 3 మెంబర్స్ మన డౌన్ లో ఉంటే మనం 3 స్టార్ అవుతున్నాం. ఇక్కడ కంపెనీ ఏం చేస్తున్నదంటే 8 లక్షల రూపాయలు అనేది కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇయర్లీ వన్స్ మనకు పేమెంట్ చేస్తారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మిస్టర్ హసన్ మాలిక్ గారు అనేది ఈ కార్ ఫండ్ తీసుకున్న వ్యక్తి అన్నది మన ఇండియాలో 2 ఉన్నారు. ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకు ఇద్దరిలో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకు 7 స్టార్ డైరెక్టర్ జావేద్ ఖాద్రి గారు. సెకండ్ పర్సన్ వచ్చేసి హసన్ మాలిక్ గారు అనేది ఈ కార్ ఫండ్ అనేది అచీవ్ అయిన వాళ్ళు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి 5 స్టార్ డైరెక్టర్. 5 స్టార్ డైరెక్టర్ అని అంటే ఇక్కడ మన టీంలో మన కింద వచ్చేసి 1 స్టార్ డైరెక్టర్స్ 5 మంది అన్నది కావాలి. సో దీనికి ఇచ్చే కంపెనీ మనకి ఇచ్చే బెనిఫిట్ 20 lakhs రూపీస్ అన్నది యాచ్ ఫండ్ రూపంగా ఇస్తుంది. ఇది ఇయర్లీ వన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి 7 స్టార్ డైరెక్టర్. 7 స్టార్ డైరెక్టర్ ఇక్కడ కంపెనీ ఏం చేస్తున్నది, 7 స్టార్ మన టీంలో 1 స్టార్లు 7 మెంబర్స్ అన్నది ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మనం 7 స్టార్ డైరెక్టర్ అవుతాము. ఇక్కడ 40 lakhs రూపీస్ అన్నది కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అది ఇయర్లీ వన్స్ పే చేస్తారు. అది ఇండియాలో ఫస్ట్ పర్సన్ 7 స్టార్ డైరెక్టర్ అయింది మిస్టర్ జావేద్ ఖాద్రి గారు. ఓకే అండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రమోషన్ గురించి అంటే ఇక్కడ ఉన్నాయి ప్రమోషన్స్ అన్ని టోటల్ 8 ప్రమోషన్స్. లాస్ట్ 8వ ప్రమోషన్ వచ్చేసి ఇది మనము ఫినిక్స్ అంబాసిడర్ అన్నది దీనికి పేరు అనమాట. సో ఇక్కడ ఏంది అని అంటే 7 స్టార్లు మన కింద లెఫ్ట్ లో ఒకళ్ళు, రైట్ లో ఒకళ్ళు, ఇద్దరు 7 స్టార్స్ అయితే మనము ఈ అంబాసిడర్ పొజిషన్ అన్నది తీసుకుంటాము. ఇక్కడ కంపెనీ ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే ఓవరాల్ ఈ రోజు వరకు చూసుకుంటే 26 కంట్రీస్ లో బిజినెస్ జరుగుతుంది. బట్ మనము ఆ పొజిషన్ పోయేటట్టు కంపెనీ 50 కంట్రీస్ పోతుందో 100 కంట్రీస్ వరకు పోతుందో తెలియదు. సో అక్కడ జరిగే బిజినెస్ మీద 0.5% అన్నది తీసి అక్కడ పెట్టేసి ఎంతమంది అచీవర్స్ ఉంటే అంతమందికి అన్నది ఇయర్లీ వన్స్ పే చేస్తారు. ఈ రోజు వరకు ఏ కంపెనీ అయినా కూడా నెంబర్ ఆఫ్ ప్రమోషన్స్ అనేది చూపెడుతుంది, కానీ లాస్ట్ వరకు అచీవ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. బట్ మనకు ఈ కంపెనీ విత్ ఇన్ 3 years, 3 to 4 years 7th చేస్తుంది. అంటే ప్రమోషన్స్ లో 7th ప్రమోషన్ ఎంత ఫాస్ట్ గా అన్నది మనం దీంట్లో గ్రో కావచ్చు, మనము దీంట్లో ఎదగొచ్చు అన్నది చూడడానికి సాక్ష్యము. వేరే కంపెనీలు చెప్తాయి, కానీ ఇక్కడ మనం
అన్నది మనం దీంట్లో అన్నది మన ఎదిగిన వాళ్ళని మనం చూడొచ్చు. ఓకే అండి, లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నది. అదే విధంగా మరి దీంట్లో ఇన్కమ్ కొంచెం పొటెన్షియల్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఇయర్లీ ఒక 1,00,00,000 తీసుకున్న ప్లాన్ అన్నది మనకు కంపల్సరీ దీంట్లో ఉన్నదండి. ఇది మనకు కొంచెం పెద్ద అకౌంట్స్ ఎప్పటి నుంచి కనబడుతుంది అంటే 3 స్టార్, 3 స్టార్, 5 స్టార్, 7 స్టార్ దగ్గర అన్నది మనకు పెద్ద ఇన్కమ్స్ అనేది కనబడే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిపీటెడ్ కన్సంప్షన్ రివార్డ్స్. ఇది మనము ప్రొడక్ట్స్ అయితే రీపర్చేజ్ చేస్తున్నామో అప్పుడు వచ్చేసి మనకు ప్రొడక్ట్స్ 1+1 ఇవ్వడం జరుగుతుంది. 100%. దీంతో పాటుగా ఏం చేస్తున్నారు అని అంటే ఇది ర్యాంక్స్ అనేది 100% అనేది క్యాల్కులేషన్ జరుగుతుంది. 50% అనేది మనకు బోనస్ కు అనేది ప్రమోషన్స్ కు అనేది యాడ్ అవుతాయి అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రీటైలింగ్ చేసుకునే వాళ్ళకు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లో డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఒక సెట్, ఒక ప్యాక్ లాగా అన్నది తయారు చేయడం జరిగింది అనమాట. అవి అన్ని స్క్రబ్ కానివ్వండి, పేస్ట్ కానివ్వండి, బాడీ లోషన్, తర్వాత ఫేస్ వాష్, ఇటువంటి అన్ని కూడా పర్సనల్ కేర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓన్లీ పర్సనల్ కేర్ ఐటమ్స్ మనం ఒక సెట్ లాగా తయారు చేసి తీసుకుంటే అది మనకు డీపీ ప్రైస్ 2,376 రూపీస్ పడుతుంది. కానీ దాని ఎంఆర్పి చూసుకుంటే 2,800 చేంజ్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే మీరు డిపి మీద ఒకసారి బ్రౌన్స్ అయిపోయిన తర్వాత డిపి మీద తీసుకున్నప్పుడు ఏమొస్తున్నది, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నప్పుడు ఆటోమేటిక్ మీరు పర్చేజ్ చేసింది 2,376 వర్త్ అన్నది మనం క్యాష్ డిపాజిట్ చేస్తే మనకు వచ్చే ప్రొడక్ట్స్ ఎంఆర్పి రూపంగా 1+1 వస్తాయి. వాటి కాస్ట్ ఎంత అంటే 5,706. అంటే మనం ఒక సెట్ అన్నది డైరెక్ట్ సేల్ చేసుకున్న ప్రాఫిట్ ఎంత, 3,332 అన్నది ఒక్క సెట్ మీద అన్నది మనకు వస్తున్నది. మీరు రిటైలింగ్ రోజుకు ఒక సెట్ చొప్పున అన్నది చేసుకుంటూ పోయినా 30 రోజుల్లో మనకు డైరెక్ట్ సేల్స్ మీద ఇన్కమ్ ఎంత వస్తున్నది, 99,99,960 రూపాయలు. అంటే దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు అన్నది ఓన్లీ ఎవరికి చెప్పకుండా ఏం చేయకుండా ఒక్కొక్క సెట్, రోజుకు ఒక సెట్ అన్నది సేల్ చేసుకుంటూ పోయినా కూడా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ఓకే అండి, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నది కంపెనీ అన్నది ఇక్కడ రీపర్చేస్. ఏ కంపెనీ అయినా కూడా మార్కెట్ లో నిలబడాలంటే కంటిన్యూ ఎవ్రీ పర్సన్ అన్నది రీపర్చేస్ చేస్తూ ఉండాలి. రీపర్చేస్ చేస్తేనే అక్కడ కంపెనీకి ప్రొడక్ట్ సేల్ అవుతుంటేనే కంపెనీ నిలబడగలుగుతుంది. కానీ మన కంపెనీలో ఉన్న బ్యూటీ అన్నది ఏంది అని అంటే జనరల్ గా వచ్చేసి నాకు 2,400 ప్రొడక్ట్స్ అన్నది మనకు పర్ మంత్ అనేది పర్చేజ్ చేయమని కండిషన్ ఉన్నది. వేరే కంపెనీస్ లో మనం ఆ చెప్పిన అమౌంట్ ప్రొడక్ట్ పర్చేజ్ చేయకపోతే ఏం చేస్తారు, మనకు వచ్చే ఆదాయాన్ని అన్నది మనకి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు అన్నది మీకు ఇన్కమ్ వచ్చింది. ఈ 10,000 రూపాయలకు మీరు పర్చేజ్ చేయాలి 2,400. సరే 10,000 వచ్చినప్పుడు 2,400 చేయగలుగుతారు. కానీ ఒక వ్యక్తికి 3,000 వచ్చింది, 3,000 వచ్చినప్పుడు అతను 2,000 పర్చేజ్ చేయగలుగుతాడా? చేయలేడు. సో ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే వేరే కంపెనీస్ లో మనం పర్చేజ్ చేయకపోతే అమౌంట్ రానే రాదు, మనకు వచ్చే కమిషన్ అనేది స్టాప్ చేసి పడేస్తుంది. కానీ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మీరు రీపర్చేజ్ చెయ్యకున్నా కూడా మీకు వచ్చే 10,000 ఆదాయం ఉంటే దాంట్లో 90% అంటే 9,000 రూపాయలు మీకు రిలీజ్ చేసేస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ.